శారద తన ఇద్దరి కొడుకుల్ని పిలిచి వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది. చూడండి బాబు, ఇంక నా పని అయిపోయింది. మీరు ఉద్యోగాలు చేస్తున్నారుగా, ఇక మీరు పెళ్లి చేసుకుంటే మీ పెళ్లిళ్ళు చూసి సంతోషం కన్ను మోస్తాను. ఆ మాటలు విన్న చిన్నవాడు, సరే అమ్మా, నేను పెళ్లి చేసుకుంటాను. మరి నీ సంగతి ఏంటి రమేషు? నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేంత వరకు పెళ్లి చేసుకోను. ఇప్పుడు నేను ఖాళీగా ఉండటం ఇష్టం లేక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. దయచేసి పెళ్లి విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు. తమ్ముడికి పెళ్లి చేసేయండి. అందుకు శారద సరే అంటుంది. అవని అనే అమ్మాయితో శేఖర్కి పెళ్లి జరిపిస్తుంది. అవని కుటుంబంతో చాలా చక్కగా కలిసిపోతుంది. అలా కుటుంబం అంతా చాలా చక్కగా సాగిపోతూ ఉంటుంది. రమేష్కి కూడా గవర్నమెంట్ ఇంజనీర్గా ఉద్యోగం వస్తుంది. చాలా సంతోషపడుతూ కుటుంబానికి ఆ విషయం చెప్తాడు. కుటుంబం అంతా ఎంతగానో సంతోషపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను, సరేనా? అందుకు రమేష్ కూడా సరే అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత అనామిక అనే అమ్మాయితో రమేష్కి ఘనంగా పెళ్లి జరుగుతుంది. అనామిక ఇంటికి పెద్ద కోడలు అని కొంచెం గర్వంతో ఉండేది. అవనిని చిన్నచూపు చూస్తూ ఉండేది. ఆమె వరుస అత్తాకోడళ్ళిద్దరికీ నచ్చేది కాదు. ఒకరోజు అవని అత్తగారితో ఇలా అంటుంది. ఇంటికి పెద్ద కోళ్ళైనంత మాత్రాన ఏది చెప్తే అది నేనెలా చేస్తాను? నాకంటూ కొన్ని కోరికలుంటాయి కదా. నిన్న వంట చేసింది, వంకాయ కూర చేయొద్దక్కా అని చెప్పాను. కావాలని వంకాయ కూర చేసింది. వంకాయని నేను తినను, మీ అబ్బాయి తినము. వాళ్ళ ఆయనకి ఇష్టమని చేశానని చెప్పింది. మా వారికి ఇంకోటి ఎవరు చేసి సరిపోతుంది కదా. నన్ను చేసుకొని చెప్తే బాగుండేది కదా. గట్టిగా అరవబాక, ఆ అనామిక వచ్చినట్టు గొడవ పెట్టుకుంటది. ఇంతలో అనామిక అక్కడికి రానే వస్తుంది. గొడవ పెట్టుకోకుండా ఎలా ఉంటాను అత్తయ్య? నేను ముందే చెప్పాను, పెళ్లి చూపుల రోజే చెప్పా, ఇంటి పెత్తనమంతా నాదై ఉండాలి అని. ఇంట్లో నేను ఏది చేస్తే మీరు అదే తినాలి, ఏది చెప్తే అదే చేయాలి. అలా ఎలా కుదురుతుంది? తోటికోడళ్ళ మన తర్వాత అన్నీ పంచుకోవాలి. కాదు కూడదంటే నేను ప్రత్యేకంగా ఇంకో కుంపటి పెట్టుకుంటాను. అయితే అలాగే చెయ్యి. ఆ మాటలకు అవని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 2 కుంపట్లు ఏర్పడతాయి ఆ ఇంట్లో. ఎవరి వంట వాళ్ళు చేసుకుంటారు, ఎవరి బట్టలు వాళ్లే శుభ్రం చేసుకుంటారు, ఎవరి పనులు వాళ్లే చేసుకుంటారు. అత్తగారి పనులు ఎవ్వరూ పట్టించుకోరు. అత్తగారు చేసేదేమీ లేక తన పని తాను చేసుకుంటుంది. తన వంట తాను చేసుకుంటూ ఉంటుంది. ఇంట్లో జరుగుతున్న విషయాలేవి కూడా రమేష్కి, శేఖర్కి అర్థం కాదు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు పెరట్లో కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ ఉంటే రమేష్ దానిని మేడపై నుంచి గమనిస్తాడు. తను కొంచెం కంగారుగా ఇంట్లోకొచ్చే సమయానికి అనామిక వంటగదిలో ఒక పక్క వంట చేస్తూ ఉంటే మరొక పక్క అవని వంట చేసుకుంటూ ఉంటుంది. అది చూసి అతను చాలా కోపంగా, ఏం జరుగుతుంది ఇంట్లో? అమ్మ పెరట్లో వంటెందుకు చేస్తుంది? మీరిద్దరూ ఇక్కడెందుకు వేరువేరుగా వంట చేస్తున్నారు? నాకు ఈ విషయం తెలియాలి అని చాలా కోపంగా అరుస్తాడు. ఇంతలో శేఖర్ కూడా అక్కడికొస్తాడు. శారద అక్కడికొస్తుంది. వాళ్ళు కంగారుగా ఏం జరిగిందని అడుగుతారు. ఇంట్లో ఏమైందో మీ ఆడవాళ్లే చెప్పాలి అని గట్టిగా నిలదీస్తాడు. అప్పుడు అవని జరిగిన విషయం చెప్తుంది. అది విని రమేష్ చాలా కోపం తెచ్చుకుంటాడు. అనామిక, ఎందుకు నువ్వు వాళ్ళని చిన్నచూపు చూస్తున్నావు? వాళ్ళు నిన్ను చూసి ఎందుకు భయపడాలి? నువ్వేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? లేదు కదా. అలాంటప్పుడు ఎందుకు వాళ్ళంటే నీకొక చులకన భావన? అది కాదండి, ఇంటికి పెద్ద కోడల్ని కనుక నా మాట అందరూ వినాలి కదా. ముందు నువ్వు మా అమ్మకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. అమ్మ చెప్పిన మాట విను. ఆ తర్వాత ఈ పంచాయతీలన్నీ చెయ్యి అని తిడుతూనే అవనితో ఇలా అంటాడు. నా భార్య కంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైందమ్మా అవని? నువ్వు కనీసం మా అమ్మ బాగోగులు కూడా చూసుకోలేవా? ఇంతలో శేఖర్ అవనిని కొట్టబోతూ ఉండగా రమేష్ అడ్డుకొని, ఒక్క నిమిషం ఆగు, ఇలా చేయటం తప్పు అంటూ అతన్ని అడ్డుకుంటాడు. అమ్మా, ఇంట్లో ఇన్ని జరుగుతుంటే నువ్వెందుకమ్మా నాకు చెప్పకుండా ఉన్నావు? అది కాదురా, కొత్త కోడల్లే, పైగా ఇంటికి పెద్ద కోడలని చెప్పలేదు. కొన్ని రోజులు పోతే తనే తెలుసుకుంటది, మారిపోద్ది అనుకున్నా. ఇంత దూరం వద్దని అసలు అనుకోలేదుగా. ఇప్పుడు ఈ విషయం నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే వేరే కాపురం పెట్టమని చెప్పేదేమో. ఆ మాట అనగానే ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. అమ్మా అనామిక గారు, మీరు చెప్పినట్టుగానే ఊళ్ళో మంచి ఇల్లు చూశాను, అద్దె 10,000 రూపాయలు, ఓనర్ ఫోన్ నెంబర్ కూడా తీసుకొచ్చాను అని చెప్పటంతో అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అనామిక వచ్చిన వ్యక్తిని వెళ్ళమంటూ సేగ చేస్తుంది. రమేష్కి చాలా కోపం వస్తుంది. ఇప్పుడే కదా మనం దాని గురించి అనుకుంటున్నాం. ఆ ఇల్లు ఎవరి కోసం తీసుకున్నావు అనామిక? ఈ ఇంట్లో వాళ్ళందరితో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకే కొత్తగా ఇల్లు తీసుకున్నాను. నిదానంగా మీకు చెప్పొచ్చు అనుకున్నాను, కానీ ఇలా జరిగిపోయింది. వీళ్ళతో పాటు కలిసి ఉండటం నీకు ఇష్టం లేదా?
వాళ్ళకి నీకు ఎందులో తేడా కనిపించింది? ఎందుకు లేదు? మీ అమ్మగారు మీ నాన్నగారు చనిపోయిన వెంటనే ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆయనతో సంతోషంగా ఉంది. నలుగురు 4 రకాలుగా చెప్పుకుంటున్నారు. శేఖర్కి నీకు తల్లి ఒక్కడైనా తండ్రులు మాత్రం వేరు. అది నాకు అసలు నచ్చలేదు. అలాగే అవని నాకంటే పెద్దగా చదువుకున్నది కాదు, నాకంటే అందగత్తి కాదు, నాతో పాటు సమానంగా డబ్బు లేదు. ఇలాంటి వాళ్ళతో కలిసి నేనెలా ఉంటాను? ఆ మాట వినగానే రమేష్, శేఖర్ ఇద్దరూ చాలా కోపంగా అనామిక వైపు చూస్తారు. అనామిక, నిన్నేమన్నా పిచ్చి కుక్క కరిసిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మా అమ్మ నేను నాన్న కావాలి అని ఏడుస్తున్నానన్న ఉద్దేశంతో మా మామయ్య బలవంతంగా పెళ్లి చేశారు. అందులో తప్పే ఉంది? చదువుకున్నానని అంటున్నావు. ఇలాగేనా నువ్వు మాట్లాడేది? చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకుంటే బాగుండేది. డబ్బు అందం చూసి మురిసిపోతున్నావు. ఇది సరైంది కాదనామిక అంటూ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఆమెను తిట్టడం మొదలు పెడతారు. వాళ్ల మాటలన్నీ భరించలేక అనామిక చాలా కోపంగా, అసలు ఇంటికి నేను కోడలుగా ఎందుకు వచ్చానో అనిపిస్తుంది. ఇప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నా స్థాయికి తగ్గవాడిని పెళ్లి చేసుకుని మీకంటే హుందాగా బ్రతుకుతాను, బ్రతికి చూపిస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళెవ్వరూ కూడా ఆమెని ఉండమ్మా అని అనలేదు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఎవరి పాటుకు వాళ్ళుంటారు. అనామిక తండ్రి దగ్గరకు సరాసరి వెళ్తుంది. నేను ఆ ఇంటిని వదిలిపెట్టి వచ్చేశాను. రమేష్కి విడాకులు ఇచ్చేస్తాను. నాకు ఇంకొక పెళ్లి చేయండి. ఆ మాట వినగానే తండ్రి ఆమె వైపు చాలా కోపంగా చూస్తాడు. ఇంతలో అనామిక తల్లి లక్ష్మి అక్కడికి వస్తుంది. పెళ్ళంటే నీకు ఆషామాషిగా ఉందా? నీకు జరిగింది బొమ్మల పెళ్ళి అనుకున్నావా? నువ్విలా ఇంట్లో నుంచి వస్తే ఇంట్లో నుంచి వచ్చిందని ఎవరు అనరమ్మా, మొగుడిని వదిలేసి వచ్చిందనే అంటారు. జరిగిందేంటో నాకు మీ అత్తగారు మొత్తం చెప్పింది. నోరు మూసుకొని తిరిగి అక్కడికి వెళ్ళు, లేదంటే నీ పరిస్థితి ఇంకోలా ఉంటది. నేను చెప్పింది వింటారా? మా అత్తగారు చెప్పిన మాటలు వింటారా? నాకు ఆ కుటుంబం ఎలాగూ నచ్చలేదు, అక్కడ మనుషులు నచ్చలేదు. సరే, నేను నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను. అక్కడ కూడా మనుషులు నచ్చకపోతే మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తావా? మళ్ళీ ఇంకో పెళ్లి చేయమంటావా? అప్పుడు నిన్నందరూ ఏమంటారో తెలుసా? నా నోటితో నేను చెప్పలేను. ఆ మాటకి అనామిక పెద్దగా నాన్న అని అరుస్తుంది. చూడనామిక, నువ్వు గౌరవంగా ఉండాలన్నా, మేమిక్కడ గౌరవంగా బ్రతకాలన్నా నువ్వక్కడికి వెళ్ళాలి. నీ అహంకారం తగ్గించుకోవాలి. నువ్విప్పుడు ఒక కుటుంబానికి పెద్ద కోడలివి. ఆ సంగతి గుర్తుపెట్టుకుని బ్రతకాలి. లేదంటే సమాజం నిన్ను చూసే చూపుకి ఒక్క రోజు కూడా బ్రతకలేవు. అనామిక తండ్రితో కూడా చాలా పెద్ద గొడవే పెట్టుకుంటుంది. ఇంతలో తల్లి ఆమె చెంపని వాయిస్తుంది. అనామిక ఏడుస్తూ ఉండగా తల్లి ఇలా అంటుంది. ఎందుకే నీకెంత అహంకారం పుట్టింది? ఏం చూసుకో నీకు అహంకారం? నీలాంటి ఆడదాన్ని బయటికి వెళ్తే ఎలా చూస్తారో తెలుసా? వాళ్ళన్ని సూటిపోటి మాటలకు నువ్వు అసలు బ్రతకలేవు అని సమాజంలో జరుగుతున్న వాటి గురించి వివరిస్తుంది. ఇక అవన్నీ వినలేక అనామిక, అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. నేనిక్కడ ఒక క్షణం కూడా ఉండను. నన్ను మా అత్తగారింటికి పంపించేయండి. నాకు బుద్ధొచ్చింది అని అనటంతో వాళ్ళు ఆమెను అక్కడికి తీసుకువెళ్తారు. జరిగిన దానికి అనామికతో పాటు వాళ్ళు కూడా క్షమాపణ కోరుకుంటారు. అయ్యో, మీరు క్షమాపణ చెప్పడం ఎందుకు? జరిగిన దాని గురించి మర్చిపోండి. మీరమ్మాయికి బుద్ధి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. ఈ విషయాన్ని అందరెక్కడి మర్చిపోదాం. నలుగురికి తెలిస్తే మన కుటుంబం గురించి చాలా చిన్న చూపు ఏర్పడుద్ది. అందుకు వాళ్ళు, మేము విషయాన్ని ఇక్కడే మర్చిపోతాం, మీరు దాని గురించి అసలు బాధపడకండి అని చెప్తారు. ఇక అనామిక వాళ్ళందరికీ మరొక్కసారి క్షమాపణ కోరుకుంటుంది. అత్తగారికి మరీ క్షమాపణ చెప్తూ, మరొక్కసారి నా వల్ల తప్పు జరగదత్తయ్యా, అలాగే అవని ఇంకెప్పుడు కూడా నిన్ను పన్నెత్తి ఒక్క మాట కూడా అనను అని చెప్తుంది. ఇద్దరికీ మరోసారి క్షమాపణ కోరుతున్నానని, క్షమించండి అంటూ వాళ్ళని బ్రతిమిలాడుతుంది. ఇక వాళ్ళిద్దరూ మరేం పర్వాలేదు, దాని గురించి వదిలేయండి అని సర్ది చెప్తారు. ఇక అనామిక తన మనసు మార్చుకొని ఆ కుటుంబంలో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. శారద ఇద్దరు కొడుకులకు పెళ్లి జరుగుతుంది. పెద్ద కొడుకు రమేష్ అనామిక అనే డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆమె చిన్న కొడుకు మహేష్ పేదమ్మాయి అయిన అవని అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళైన తర్వాత అందరూ కలిసే ఉంటారు. కానీ అవనికి మాత్రం అది ఏమాత్రం ఇష్టం ఉండదు. ఒకరోజు అవని, ఏవండి, నాకెందుకో ఇక్కడ అందరితో కలిసి ఉండడం ఇష్టం లేదు. ఇప్పుడంతా బాగానే ఉంది, కానీ కొన్ని రోజులు గడిస్తే పరిస్థితి మారుతుంది. ఎందుకంటే అనామిక బాగా డబ్బున్నమ్మాయి, మాకు డబ్బు లేదు. అత్తగారు మమ్మల్ని చూసే విధానం ఇప్పుడు బాగానే ఉన్నా తర్వాత మారిపోతుంది. మనకంటూ మనం వేరుగా ఉంటే కష్టమో నష్టమో మనమే ఉండొచ్చు.
ఏదైనా అవసరమైనప్పుడు ఇక్కడికి వస్తూ పోతూ ఉండొచ్చు. మీరేమంటారు? నువ్వు చెప్పిన మాట చాలా అద్భుతంగా ఉంది. మనం కొంచెం దూరంగా ఉంటేనే మనకి కొంచెం మర్యాద ఉంటుంది. ఒకరికొకరి మధ్య ప్రేమలు అభిమానాలు ఉంటాయి. ఈ మాటలు చాటుగా విన్న అనామిక తన మనసులో కొంచెం బాధపడుతుంది. ఆ మరుసటి రోజు గడిచిపోతుంది. ఇక ఆ తర్వాత ఉదయం అనామిక అవనితో ఇలా అంటుంది. చూడమ్మా అవని, నాకు డబ్బున్న పొగరు అసలు లేదు. అత్తగారి గురించి నాకు బాగా తెలుసు. అత్తగారు కూడా ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచించరు. అందరూ కలిసిమెలిసి ఉంటే మన కష్టసుఖాలన్నీ పంచుకొని సంతోషంగా ఉంటాం. ఒకరికొకరు తోడుగా ఉంటే ప్రేమగా ఉంటాం. దూరంగా వెళ్ళిపోతే ప్రేమలు పెరుగుతాయి అనేది అసలు అబద్ధం. దూరం ఎప్పుడు దూరంగానే ఉంటుంది. నేను ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానో నువ్వే అర్థం చేసుకో. ఆ మాటలు అవనికి ఏమాత్రం నచ్చవు. అనామికని అస్సలు పట్టించుకోదు అవని. మహేష్ అవని ఇద్దరు కూడా ఇంట్లో చెప్పి వేరే కాపురానికి వెళ్ళిపోతారు. వాళ్ళక్కడి నుంచి వెళ్ళటం ఎవరికీ ఇష్టం లేదు. అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అవని మహేష్ ఇద్దరూ ఒక ఇంటిని తీసుకొని అక్కడ సంతోషంగా కొత్త కాపురం మొదలు పెడతారు. రోజులు గడుస్తున్నాయి. మహేష్ జీతం చాలీ చాలకుండా ఉంటుంది. దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతాయి. అనవసరంగా మనం బయటకు వచ్చాం అనిపిస్తుంది. మీ చాలని జీతంతో మనం ఏమాత్రం సుఖంగా లేం. రేపటి నుంచి నేను కూడా పనికి వెళ్దాం అనుకుంటున్నాను. ఆ విషయం నాకు చెప్పడం ఎందుకు? నువ్వు కూడా పనిచేస్తే ఇద్దరం 2 చేతులా సంపాదించొచ్చు. కష్టపడి పనిచేయటంలో తప్పేమీ లేదు. నీకొచ్చిన పని, నీకు తెలిసిన పని చెయ్యి. అందుకు అవని కొంచెం బాధగా సరే అండి చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తున్నాయి. అవనికి పిండి వంటలు తయారు చేసే దగ్గర పని దొరుకుతుంది. ఆమె పిండి వంటలు తయారు చేసినందుకు గాను 10,000 రూపాయల జీతం వస్తుంది నెలకి. అలా భార్యాభర్తల సంపాదనతో ఇల్లు బాగానే గడుస్తుంది. ఆ సమయంలోనే ఎండాకాలం వస్తుంది. ఏవండి, ఎండాకాలం వచ్చేసింది. మనం ఇంట్లో ఏసీ పెట్టించుకుందామండి. ఏసీ లేకపోతే మనం ఇంట్లో అస్సలు ఉండలేం. 40,000 రూపాయలు లేనిదే మంచి ఏసీ రాదు. మనం కూలర్ తీసుకోవడమే మంచిది. కూలర్ అయితే మనకు ఒక 5,000 రూపాయల్లో వచ్చేస్తుంది. అందుకు అవని సరే అదే తీసుకుందాంలేండి అంటుంది. ఇక వాళ్ళు కూలర్ తీసుకుందామని ఒకరోజు బయటకు వెళ్తారు. ఇంతలో ఒక బైకు మహేష్ కాలుని గుద్దేసి వెళ్ళిపోతుంది. అతను నొప్పితో చాలా బాధపడుతూ ఉంటాడు. వెంటనే అవని అతన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. అక్కడ చాలా ఖర్చు అవుతుంది. చేతిలో ఉన్న డబ్బులు మొత్తం అయిపోతాయి. 1 నెల రోజులు కాలు కింద పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి, త్వరలోనే తగ్గిపోతుంది అని డాక్టర్ ధైర్యం చెప్తాడు. ఇక అవని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. అవని తన భర్తకి ఇలా జరిగింది అన్న బాధ కంటే కూలర్ కూడా తీసుకోలేదన్న బాధే ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అది గమనించిన మహేష్, అవని, నాకిలా జరిగిందని బాధపడద్దు. ఈ 4 రోజులు నువ్వే కొంచెం ధైర్యం తెచ్చుకొని పనిచేసి డబ్బు సంపాదించు. మనకిలా జరిగిందని మా ఇంట్లో వాళ్ళకి అస్సలు తెలవనివ్వద్దు. వాళ్ళు చాలా బాధపడతారు. అందుకు అవని సరే అంటుంది. ఇంట్లో ఫ్యాన్ కూడా లేకపోవడంతో తీవ్రమైన వేడి వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఉండగా ఒకరోజు వాళ్ళ ఇంటి వైపు ఒక వ్యక్తి కొన్ని సామాన్లు తీసుకుని వస్తాడు. రావాలమ్మా రావాలి, వాయిదా పద్ధతిలో ఫ్యాను, కుక్కర్లు, స్టవ్వులు, డ్రెస్సింగ్ టేబుళ్లు, మంచం, ఇంకా మరెన్నో ఉన్నాయి. రావాలమ్మా రావాలి, కేవలం వాయిదా పద్ధతిలోనే అంటూ కేకలు వేస్తాడు. ఆ మాటలు విని అవని బయటకొస్తుంది. ఆ వాయిదాలిచ్చి అతన్ని పిలుస్తుంది. అతను అవని దగ్గరికి వస్తాడు. చెప్పండమ్మా, మీకేం కావాలి? టేబుల్ ఫ్యాన్ ఎంత పడుతుందండి? 3,500 రూపాయలమ్మా. మీరు వాయిదా పద్ధతిలో కట్టుకుంటే ఒక 1,000 రూపాయలు ఎక్కువ అవుతుంది. అంతే. నెల వాయిదా కట్టుకుంటూ పోతే సరిపోతుంది. 6 నెలల వాయిదా అయితే 750 రూపాయలు పడుతుంది. సంవత్సరం అయితే 370 రూపాయలు పడుతుంది. ఏది కట్టుకుంటారు? సంవత్సరం కట్టుకుంటా అండి. టేబుల్ ఫ్యాన్ ఇవ్వండి అని అంటుంది అవని. ఇక అతనికి 375 రూపాయలు పెట్టి రిసీట్ తీసుకుంటుంది. ఆ ఫ్యాన్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. మంచి పని చేసావు అవని. ఈ ఎండకి ఇంట్లో అసలు ఉండలేకపోతున్నాను. చిన్నగా వాయిదా రూపంలో ఒక మంచం, బీరువా కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది అని అవని అనుకుంటుంది. అవసరం లేని ఖర్చు మనకెందుకు అవని? మనం బయటకొచ్చి ఉన్న దాంట్లో సంతోషంగా ఉందామని అనుకున్నాం కదా, అలాగే ఉందాం. 1 నెల పోతే నేను కూడా సంపాదిస్తానుగా. అప్పుడు మనకేం కావాలో వాయిదాలో తీసుకుందాంలే. ఇప్పుడు నేమి ఉన్న పలంగా తీసుకుంటానని చెప్పలేదు. అవన్నీ తీసుకుంటే బాగుంటుంది అంటున్నాను అని కోపంగా వెళ్ళిపోతుంది అవని. ఇలా కష్టాల్లో వాళ్ళ బ్రతుకు బండి నడుస్తూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా అక్కడ అనామిక ఒక పెద్ద ఏసీని కూడా తీసుకొస్తుంది. ఎండాకాలం వస్తుందని వాళ్ళ ఇంట్లో ఏసీ పెట్టిస్తుంది. అలా ఇంట్లో అన్ని సామాన్లని మార్చేస్తుంది. అన్నీ కొత్త కొత్త సామాన్లుంటాయి. అదంతా చూసిన అత్తగారు శారద, ఎందుకు అమ్మాయిట డబ్బు ఖర్చు పెడుతున్నావు? చూడండి అత్తయ్య,
ఇవి నేను మనందరి కోసం తీసుకున్నాను. ఎండాకాలం కదా, ఇబ్బంది పడుతూ ఉంటే నేను ఎలా చూస్తాను చెప్పండి. మా నాన్న దగ్గర డబ్బు తీసుకుని ఇవన్నీ తీసుకొచ్చాను. మీరేం బాధపడకండి, మా నాన్న దగ్గర డబ్బులు చాలానే ఉన్నాయి. ఒకగానొక కూతుర్ని, ఆ డబ్బులు నాకేవి ఎవరికి ఇస్తారు చెప్పండి. ఇక మీరు దాని గురించి ఏం ఆలోచించకండి. అందుకు శారద ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. ఎండలు విపరీతంగా ఉంటాయి. అక్కడ అవని వాళ్ళు ఆ ఇంట్లో ఉండలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకరోజు అవని తన మనసులో, ఈ నెల రోజుల్లో కాలు బాగుపడుతుందని చెప్పారు, కానీ మా ఆయన కాలు బాగుపడడానికి ఇంకొక నెల పట్టేలా ఉంది. నేను ఎంత కష్టపడినా ఇల్లు గడవడం కష్టంగా ఉంది. అనవసరంగా ఆ ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వచ్చాను. ఈ ఎండాకాలం నా ప్రాణం పోయేలా ఉంది. తిరిగి అక్కడికి వెళ్ళాలంటే మొక్కం చెల్లట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ చాలా బాధపడుతుంది అవని. ఇక ఇదంతా ఇలా ఉంటే రమేష్కి తన తమ్ముడికి ఇలా జరిగిన విషయం తెలుస్తుంది. వెంటనే రమేష్ అనామిక వాళ్లతో తన తమ్ముడికి చిన్న యాక్సిడెంట్ జరిగి కాలు విరిగిన సంగతి చెప్తాడు. అది విన్న వాళ్ళందరూ చాలా బాధపడుతూ అతన్ని చూడ్డానికి వెళ్తారు. వాళ్ళు అవని మహేష్ ఉండే ఇంటిని చూసి చాలా బాధపడతారు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ ఇంట్లో శారదా ప్రసాద్ ఒక్క క్షణం కూడా ఉండలేకపోతారు. అసలు ఈ ఇంట్లో మీరు ఎట్టా ఉంటున్నారు? ఎండాకాలం ఇక్కడే ఉంటే వేడికి నొప్పులు ఇంకా ఎక్కువ అవుతాయి. ఆ గాయం తొందరగా తగ్గదు. అమ్మ అవని, మీరు తిరిగి మన ఇంటికి వచ్చేయండి. అక్కడ సంతోషంగా ఉందిరు గాని మీకు ఇప్పటికి అక్కడ ఉండాలని లేకపోతే వీడి కాలు నయమయ్యేంత వరకు ఉండి అప్పుడు వచ్చేయచ్చు. ఆ మాటకి అవని ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సరే అత్తయ్య, మీ అబ్బాయి మంచి కంటే నాకేది ముఖ్యమైనది లేదు. మేము ఈరోజే బయలుదేరతాం అని అంటుంది. ఆ మాటలకు వాళ్ళు కూడా సంతోషపడతారు. ఇక అందరూ కలిసి ఇంటికి చేరుకుంటారు. ఇంట్లోకి వెళ్ళిన వెంటనే ఎంతో చల్లగా ఉంటుంది. కొత్త ఏసీ, ఫ్రిడ్జు, కూలరు, డబుల్ కాట్, సోఫా సెట్ అన్నీ చూసి ఆశ్చర్యపోతుంది అవని. అప్పుడు తన మనసులో, ఇక్కడ ఇన్ని రాజభోగాలు వదిలేసి నేను ఆ గుడిసెలో బ్రతకాలని వెళ్ళాను. నాకు బుద్ధొచ్చింది. ఇంకా కష్టమైన నష్టమైన ఈ ఇల్లు దాటి అసలు వెళ్ళను అని అనుకొని ఇల్లు మొత్తం చూస్తూ ఉంటుంది. ఇంతలో అనామిక అక్కడికి వచ్చి, చూడవని, ఇక్కడ ఎంత బాగుందో. అసలు మన ఇంట్లో ఎలా ఉందంటే ఇది చలికాలమా ఎండాకాలం అన్నట్టుగా ఉంది. నా మాట విని మీరు ఇంక ఇక్కడే ఉండిపోండి. మళ్ళీ తిరిగి ఆ నరకంలోకి వెళ్ళకండి. ఇంకా ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడికి వచ్చింది మర్రి చెట్లాగా పాతుకుపోవడానికి. ఇక్కడ వాళ్ళ స్వభావం ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. ఇక్కడ డబ్బు కంటే ప్రేమకి ఎక్కువ విలువిస్తున్నారు. మనకు కూడా కావాల్సింది అదే కనుక చచ్చినట్టు ఇక్కడే ఉంటాను. ఇంకెప్పుడు కూడా మీ మాట వినకుండా బయటికి వెళ్ళనక్క. కష్టమో నష్టమో ఇక్కడే ఉంటాను. ఎప్పుడు కూడా మీ మాట వినకుండా బయటికి వెళ్ళాం. మాకు బాగా బుద్ధొచ్చింది అని అనామికతో అవని అంటుంది. ఆ మాటలకి అనామిక చాలా సంతోషపడుతూ, మనం తోటికోడల్లా కాకుండా అక్క చెల్లిలా కలిసిందాం. మీ మనసులోకి ఎప్పుడు నేను అక్కని కాదు అన్న ఆలోచన అసలు రాకూడదు. అలాగే తోటికోడలన్న ఆలోచన రాకుండా ఉంటే మన జీవితాలు చాలా చక్కగా ఉంటాయి. ఆ మాటకి అవని, అవునక్క, ఇక మీదట అలాగే ఉందామంటుంది. ఇక ఆ రోజు నుంచి వాళ్ళు చక్కగా కలిసిపోతారు. ఎంతో చక్కగా అత్తగారింట్లో సంతోషంగా కాపురం చేస్తూ ఉంటారు. అవని కూడా అక్కడున్న సౌకర్యాలన్నిటినీ సంతోషంగా అనుభవిస్తూ ఉంటుంది. నెలలు గడిచే కొద్దీ మహేష్ ఆరోగ్యం కుదుట పడుతుంది. అతను కూడా సంపాదించటంలో పడిపోతాడు. ఇక అవని కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఆమె ఉమ్మడి కుటుంబంలోనే సంతోషంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.